నూతనంగా ఎన్నికైనటువంటి ముదోల్ నియోజకవర్గ సోదర సర్పంచ్లకి అభినందనలు తెలియజేయడం కోసం విచ్చేసినటువంటి సహచర పార్లమెంట్ సభ్యులు సోదరులు ఈటెల రాజేందర్ గారికి, అసెంబ్లీ ఫ్లోర్ లీడర్ పక్క నియోజకవర్గ శాసనసభ్యులు సోదరులు మహేశ్వర్ రెడ్డి గారికి, డిప్యూటీ ఫ్లోర్ లీడర్ ఆదిలాబాద్ నియోజకవర్గ శాసనసభ్యులు సోదరులు పాయల శంకర్ గారికి, ప్రముఖంగా మీ అందరినీ గెలిపించడంలో ప్రముఖ పాత్ర పోషించినటువంటి స్థానిక శాసనసభ్యులు గౌరవనీయులు రామారావు పటేల్ గారికి, పార్టీ అధ్యక్షులు రితేష్ గారికి, వేదిక మీద ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ అధినేత మహారథులకి, సోదరులకి, మిత్రులకి, గెలిచినటువంటి సోదరుల సర్పంచ్లకి, ముఖ్య నాయకులందరికీ, పాత్రికేయులకి అందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో మీరందరూ కూడా మీ గ్రామాల్లో గెలిపించినటువంటి నాయకులందరికీ నా పక్షాన, భారతీయ జనతా పార్టీ పక్షాన అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. చాలా సంతోషం. రాష్ట్రంలోనే ఒక్క నియోజకవర్గంలో సర్పంచుల సంఖ్య సెంచరీ దాటిపోయారు. ఉమ్మడి జిల్లాలో అత్యధికంగా గెలిస్తే దాంట్లో ముదోల్ నియోజకవర్గం మొదటి స్థానంలో ఉండడం మన అందరి మీ వల్ల ఈరోజు పార్టీకి పేరుతో పాటు గౌరవాన్ని పెంచినటువంటి మీరందరికీ శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. భారతీయ జనతా పార్టీ దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మనమందరం కూడా గత 12-11 సంవత్సరాల నుంచి మనం చూస్తా ఉన్నాం. ఒక పక్కనేమో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలతో పాటుగా ఈ దేశాన్ని సుభిక్షంతో పాటుగా సురక్షితంగా ఉంచడానికి కృషి చేస్తున్నటువంటి నాయకత్వం మన భారతీయ జనతా పార్టీ నాయకత్వం. నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి, ఈ దేశంలో వారు ప్రధానమంత్రి అయిన తర్వాత ఈ దేశం ఏ విధంగా సురక్షితంగా ఉందో ఈ దేశం సాక్షి, మన తెలంగాణ ప్రాంతం సాక్షి, మన యొక్క బైన్సా సాక్షి. దేశంలో ప్రతి సంవత్సరం ఏ సందర్భం వచ్చినా కూడా, ఏ పండుగలు పబ్బాలు వచ్చినా ఎక్కడో ఒక చోట ఆత్మహత్య దాడిలో లేకపోతే బాంబులు పేలడమో మనం ప్రతి సంవత్సరం కూడా చూసినాం, దానికి సాక్షులం. కానీ 11 సంవత్సరాలు ఇక్కడ హైదరాబాద్ కాదు కదా, ఢిల్లీ కాదు కదా, కలకత్తా కాదు కదా, ముంబై కాదు కదా, లేకపోతే చెన్నై, ఎక్కడ కూడా ఏ ఒక్క బాంబు యొక్క ధమాకా లేనటువంటి పరిపాలన ఈ దేశంలో ఉన్నటువంటి దేశ ప్రజానికానికి 140 కోట్ల జనాభాకి సురక్షితంగా ఉంచాలనేది ఏకైక తపనతో ఈరోజు భారతీయ జనతా పార్టీ ప్రధాని నరేంద్ర మోడీ గారు కృషి చేస్తా ఉన్నారు. పోయిన మే మాసంలో ఒక చిన్న సంఘటన జరిగింది. పహల్గాన్లో ఏ విధంగా
మన వాళ్ళ యొక్క పేర్లు కానీ లేకపోతే మతం కానీ ప్రాంతం కానీ అడిగి టూరిస్టుల్ని కాల్చినటువంటి చూసుకున్నాం. కానీ దాన్ని కూడా దేశమైనటువంటి పక్క పాకిస్తాన్ ఉన్నటువంటి ఉగ్రవాదుల్ని వాళ్ళ యొక్క 9 స్థావరాలను ఏ విధంగా 20 నిమిషాల్లో భూస్థాపితం చేసుకోవడం జరిగిందో అది మన యొక్క భారతదేశ యొక్క ప్రధాని యొక్క నరేంద్ర మోడీ యొక్క సామర్థ్యం, దేశాన్ని సురక్షితంగా ఉంచే సామర్థ్యం. అలాంటి నాయకత్వంలో అలాంటి పార్టీలో వార్డు మెంబర్ గా సర్పంచ్ గా లేకపోతే ఇతర పదవుల్లో ఉండడం మనందరి యొక్క గౌరవంగా భావిస్తా ఉన్నాం. ఈ రాష్ట్ర విషయానికి వస్తే మొన్ననే మీరందరూ కూడా సర్పంచ్లుగా గెలిచారు. గ్రామాల్లో ఏ చిన్న సమస్య అయినా లేకపోతే ఆ సమస్య పరిష్కారం కోసం ఒక్క నయా పైస కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం గత 10 సంవత్సరాలు కావచ్చు, ఈ 2 సంవత్సరాల కాలంలో కావచ్చు, కాంగ్రెస్ పార్టీ ఒక్క నయా పైస కూడా వెచ్చించకుండా ఏ విధంగా గ్రామాల యొక్క పరిస్థితులు దుర్భరంగా ఉన్నాయో మనం సాక్షాత్తుగా చూసినటువంటి మనం గ్రామాల్లో జనానికి తెలుసు ప్రతి పైస కూడా కేంద్రం నుంచి వస్తా ఉన్నది. అది మురుగు కాలువ తీయడమా లేకపోతే సైడ్ లైన్ నిర్మాణం చేసుకోవడమా, సీసీ రోడ్లు వేసుకోవడమా, ప్రతి పైస కూడా ఈరోజు కేంద్రం నుంచి వస్తుందని చెప్పేసి అందరికి కూడా తెలుసు. ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క ముఖ్యమంత్రి గారు చెప్తా ఉన్నారు, నా దగ్గర పైసలు లేవు, నన్ను ఘోషణ ఒక పైస దొరకదు అని చెప్పినటువంటి మాటలు మీకు తెలుసు. రిటైర్మెంట్ అయినటువంటి ఎంప్లాయీస్ కి జీతాలు లేని వాళ్ళకి పెన్షన్ యొక్క బెనిఫిట్స్ ఇవ్వనటువంటి పరిస్థితి ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నాయి. మొన్న అంటా ఉన్నారు, నేను 2 నెలల లోపల కేంద్రం నుంచి 3,000 కోట్లు తీసుకొస్తానని చెప్పేసి. ఈ 3,000 కోట్లు నీ తాత జాగిరా, ఇది కేంద్ర ప్రభుత్వం నేరుగా సర్పంచులకు ఇచ్చే డబ్బులు అని చెప్పేసి ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తా ఉన్నా. కాంగ్రెస్ పార్టీ గుర్తించుకోవాలని చెప్పేసి నేను గుర్తు చేస్తా ఉన్నా. ఎందుకంటే ఈరోజు ఆ విధంగా ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈ మధ్య కాంగ్రెస్ పార్టీ ఒక నిన్న మొన్న ఈరోజు పేపర్లో చూసిన ఉపాధి హామీ గురించి, ఉపాధి హామీని మేము వ్యతిరేకిస్తాం, లేకపోతే ఈ చట్టాన్ని వ్యతిరేకిస్తాం, కేంద్ర ప్రభుత్వం తీసుకునే చట్టాన్ని మేము వ్యతిరేకిస్తామని చెప్పేసి తీర్మానాలు చేయండి అని చెప్పేసి ఒక్కొక్క నియోజకవర్గానికి ఒక కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ వేశారు. మేము ఎక్కడ కూడా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఎక్కడ కూడా ఏ ఒక్క కూలి వ్యక్తికి పని లేదని చెప్పేసి ఎక్కడ కూడా చట్టంలో చెప్పలే. మేము దాన్ని పటిష్టంగా చేసుకోవడం కోసం, ఎందుకంటే ఇన్ని సంవత్సరాలు ఏ విధంగా ఉపాధి హామీ పని జరిగిందో మీరందరికీ కూడా తెలుసు. దాన్ని పటిష్టంగా కనీసం ఒక పని అంటే ఆ పనిలో మనకు కనబడేటట్టుగా, ఆ పని నిర్మాణం కనబడేటట్టుగా, లేకపోతే వాటర్ బాడీస్ పెంచే విధంగా అవినీతి లేకుండా చేయాలని చెప్పేసి తపన మాత్రమే తప్ప ఎక్కడ కూడా ఉపాధి హామీ పథకాన్ని, ఎందుకంటే 100 రోజులు దాన్ని 125 రోజులు పెంచినటువంటి ప్రభుత్వం. आपल्या गावामध्ये म्हणत आहेत, अरे उपाधी हामीचं आपलं स्लोगन आहे, उपाधी हामी काम कमी आणि पैसे अर्धे तुम्ही आणि अर्धे हमी. हे काँग्रेसचा राजमध्ये चालला, परंतु आता ते चालणार नाही.
అందుకోసమే దాన్ని పటిష్టంగా చేయాలనే ఉద్దేశంతో ఈరోజు చట్టాన్ని మార్చినటువంటి విషయాన్ని ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తా ఉన్నాను. ఈరోజు నేషనల్ హైవేస్ విషయంలో కావచ్చు, ఇక్కడ మనకు 2 నేషనల్ హైవేస్ ఈరోజు ప్రధానమంత్రి గారు మన ప్రాంతానికి ఇవ్వడం, మన జిల్లాకి ఉమ్మడి జిల్లాకి రైల్వే ఇవ్వడం, ఎయిర్పోర్ట్ ఇవ్వడం, ఇవన్నీ కూడా భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం యొక్క నాయకత్వంలో మీ అందరి యొక్క సహకారంతో జరగడం చెప్పేసి సందర్భంగా మీ అందరికీ నేను మనవి చేస్తూ